ఈజీగా ఉండటానికి నేను ఏం చేస్తానంటే కొంచెం ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి పట్టుకొని గ్రేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో లేతగా ఉంది కాబట్టి లోపల భాగం కూడా మనం గ్రేట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, కానీ బరకుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే మనకి ముద్దలాగా అయిపోయి వాటర్గా అయిపోతుంది. చూడండి, సన్న గ్రేటర్ తీసుకున్నాను. ఇలా సన్నగా గ్రేట్ చేసుకుంటే మనకి లోపల స్టఫింగ్లో ముక్కలుగా రాకుండా పిల్లలకి తెలియకుండా తినేస్తారు. సో చూడండి, మొత్తం తురిమేశాను. మరి గ్రేటర్ తీసేశాక ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, సన్నగా ఉంది. అలాగే గింజలు కూడా చాలా లేతగా ఉన్నాయి. ఈ గింజలను కూడా మనం పరాటాలో వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. మనం కుక్ చేస్తే ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ స్టవ్ ఆన్ పెట్టుకుని ఇందులో మనం కాస్త నూనె వేసుకుందాము. నూనె వేసుకుని, ఎక్కువ కాదు, కొంచెం నూనె. ఇప్పుడు మనం సొరకాయని తీసుకుని మీరు ఎంత వాటర్ తీసేయగలిగితే అంత వాటర్ తీసేసేయండి. కొంచెంగా వాటర్ ఉన్నా ఏం పర్వాలేదు, పిండేసి దీంట్లో వేసేసేయండి. కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి సొరకాయ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఎందుకంటే నేను చాలా సన్నగా తురిమేసుకున్నాను కాబట్టి ఎక్కువ టైం అస్సలు పట్టదు. సో ఇప్పుడు మనం ఇందులో మన సొరకాయ వేసుకున్నాం, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా, అలాగే పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, కాస్త జీలకర్ర పొడి. నేను జీలకర్ర వేసుకునే బదులు జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్,